ఇన్నాళ్ళు ఈ చిన్న సీక్రెట్ మ్యాజిక్ ట్రిక్ తెలియక ఎంత కష్టపడి ఎంత డబ్బును వేస్ట్ చేశామో చూస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఈ అద్భుతమైన టిప్స్ మిస్ కాకుండా వీడియో చివరి వరకు చూడండి. హాయ్ అండి, నమస్తే, ఝాన్సీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారని అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మీ అందరికీ యూజ్ అయ్యే అద్భుతమైన అమేజింగ్ యూస్ఫుల్ ఇంట్రెస్టింగ్ టిప్స్ అయితే మేము ముందు తీసుకొచ్చేసాను. అవి ఏంటంటే ఫస్ట్ టిప్ని తెలుసుకుందాం. ఇలా ఫస్ట్ టిప్ ఏంటంటే, ఇలా మనం ఏదైనా షాపింగ్కి వెళ్ళినప్పుడు ఇలాంటి కవర్స్ వస్తూ ఉంటాయి కదండి. అవి అక్కడ ఇక్కడ పెట్టేస్తూ ఉంటాము. మనం బయటికి ఏదైనా కూరగాయలు కానీ సరుకులు కానీ తెచ్చుకోవడానికి తీసుకెళ్తూ ఉంటాం కదా. ఇలా పట్టుకోవడానికి చాలా అసహ్యంగా కనిపిస్తూ ఉంటుంది కదా. ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని ఇలా ఒక హ్యాండ్ బ్యాగ్లో చిన్న హ్యాండ్ బ్యాగ్ లాగా ఇలా రెడీ చేసుకొని చక్కగా హ్యాండ్కి తగిలించుకొని తీసుకెళ్ళామనుకోండి, ఒక చిన్న హ్యాండ్ బ్యాగ్ లాగా ఉంటుంది కాబట్టి అసహ్యంగా కనిపించదు. చూడటానికి కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అనమాట. చూసారు కదా, ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని మనం చేతికి తగిలించుకున్నాం అనుకోండి, ఇలా తీసుకెళ్లేటప్పుడు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. సో చిన్న బ్యాగ్ లాగా కనిపిస్తుంది కాబట్టి చూడటానికి కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. శారీ ఇలాగా కుర్చీలు పోయాలంటే చాలా ఇబ్బంది పడుతూ కష్టపడుతూ ఉంటాం కదా. ఇలా సెల్ ఫోన్తో ఈజీగా ఇలాగా మనం చిన్న చిన్న కుర్చీలు పోయడానికి చాలా చక్కగా యూజ్ అవుతుందండి. ఈ విధంగా మనకి కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి శారీ కట్టుకోవడం చాలా ఇబ్బందిగా ఉంటుంది. సో అలాంటి వాళ్ళకి చిన్న చిన్న కుర్చీలు పోసుకోవడానికి ఈ విధంగా పోర్చంకి చాలా చక్కగా యూజ్ అవుతుందండి. ఈ విధంగా మొబైల్ ఫోన్ పెట్టేసి ఈ విధంగా చక్కగా చిన్న చిన్నగా చేసుకుంటూ చక్కగా ఈ విధంగా పెట్టేసుకోవచ్చు. ట్రై చేయండి, చాలా చక్కగా యూజ్ అవుతుంది. ఒకరి హెల్ప్ లేకుండా కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్ళు కూడా ఈ విధంగా చక్కగా శారీ అయితే ఇలాగా చక్కగా కట్టేసుకోవచ్చు అండి. సో ఈ విధంగా చాలా ఈజీగా సింపుల్గా మొబైల్తో ఈ విధంగా చక్కగా మనం శారీ పౌచ్ కుర్చీలు అయితే ఈ విధంగా పోసుకోవచ్చు. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి, చాలా చక్కగా యూజ్ అవుతుంది. చూసారు కదా, ఈ విధంగా ఎవరైనా ఈజీగా ఇలా ఒకరు హెల్ప్ లేకుండా పెట్టేసుకోవచ్చు. సో ఈ టిప్ నచ్చితే ప్లీజ్ అండి చూస్తూ ఉండగానే చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. టమాటాలు మనం ఎక్కువగా తెచ్చుకున్నప్పుడు మనం ఆ క్యారీ బ్యాగ్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెడుతూ ఉంటాము. క్యారీ బ్యాగ్లో లోపల గాలాడక లోపల అదంతా కూడా మరి వాటర్ బబుల్స్ ఏర్పడి తేమ తగిలి కుళ్ళిపోతూ ఉంటాయి. అలా కాకుండా ఈ విధంగా టమాటాలు చక్కగా ఒక ఆయిల్ కవర్ తీసుకొని, ఆయిల్ అయిపోయిన తర్వాత కవర్ ఉంటుంది కదండి, ఒక కవర్ని తీసుకుని ఈ విధంగా టమాటాలన్నీ పెట్టేసి చక్కగా ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామనుకోండి, మనకి పాడైపోకుండా ఎక్కువ రోజు స్టోర్ ఉంటాయి. ఎందుకంటే ఆయిల్ ప్యాకెట్లో ఎంతో కొంత ఆయిల్ అనేది అడుగున ఉండిపోతూ ఉంటుంది. సో ఈ టమాటాలు ఈ కవర్లో పెట్టేసి ఈ విధంగా మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి, అవసరమైనప్పుడు తీసుకుని యూజ్ చేసుకోవచ్చు. టమాటాలు కూడా మనకి పాడవకుండా ఎక్కువ రోజు స్టోర్ ఉంటాయి. ఈ విధంగా ట్రై చేసి చూడండి, చాలా చక్కగా యూజ్ అవుతుంది. ఎందుకంటే వేస్ట్ అని పడేసి ఆయిల్ కవర్లో ఈ విధంగా టమాటాలను పెట్టేసి ఇలా ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం వల్ల మనకి టమాటాలు అనేవి పాడవకుండా మనకి కావాల్సినప్పుడు అవసరానికి తీసుకొని యూజ్ చేసుకోవచ్చు. సో ఇంకా నెక్స్ట్ టిప్ని చేసుకుందాం. పచ్చిమిర్చి కూడా పాడవకుండా ఎక్కువ రోజు స్టోర్ ఉండాలంటే పచ్చిమిర్చిని ముందుగా తొడమలన్నీ కూడా తీసేసుకున్న తర్వాత ఈ విధంగా ఏదైనా ఒక బాక్స్ తీసుకొని దాని అడుగున టిష్యూ పేపర్ కానీ న్యూస్ పేపర్ కానీ వేసుకొని ఇలా పచ్చిమిర్చి పైన కూడా కొద్దిగా ఆయిల్ అప్లై చేసి పైన కూడా ఒక పేపర్ పెట్టుకుని మూత పెట్టుకుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే పాడవకుండా ఎక్కువ రోజు స్టోర్ ఉంటాయండి. పచ్చిమిర్చి ఎప్పుడైనా సరే మనం తొడుములు తీసుకొని పెట్టుకున్నాం అనుకోండి, ఇలా కొద్దిగా ఆయిల్ అప్లై చేస్తే దానిపైన కొంచెం ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎక్కువ రోజులు మన ఫ్రిడ్జ్లో పెట్టుకున్న స్టోర్ ఉంటాయి. ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. ఈ విధంగా మనం బిర్యానీ ఎక్కువగా చేసుకుంటూ ఉంటాం కదండి, మనకి ఒక్కోసారి ఎక్కువగా చేసుకున్నప్పుడు మిగిలిపోతూ ఉంటుంది. అది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటూ ఉంటాము. నెక్స్ట్ డే మళ్ళీ మనం ఏదైనా ఒక కళాయిలో వేసి మనం ఈ విధంగా బిర్యానీని వేడి చేసుకుంటూ ఉంటాం కదండి. అదే ఇబ్బంది ఏమీ లేకుండా ఇలా ట్రై చేయండి. ఇలా మనం రైస్ కుక్కర్లో అన్నం వండుతూ ఉంటాం కదండి, కుక్కర్ పైన ఈ విధంగా హోల్స్ ఉన్న ప్లేట్ని పెట్టేసామనుకోండి, ఆవిరికి ఇలా బిర్యానీ అనేది చక్కగా వేడవుతుంది. ఎటువంటి ఇబ్బంది లేకుండా చక్కగా మనం సపరేట్గా వేడి చేసే పని లేకుండా ఈ విధంగా మనం హోల్స్ ఉన్న ప్లేట్ పైన పెట్టేసామనుకో, మూత పెడితే చక్కగా వేడవుతుంది. ఎటువంటి ఇబ్బంది లేకుండా తినేసేయచ్చు. ట్రై చేయండి, చాలా చక్కగా యూజ్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందామండి. టీ పెట్టుకునేటప్పుడు టీ కానీ పాలు కానీ పైకి పొంగిపోకుండా ఉండాలంటే ఒక గెరిటిని ఈ విధంగా పెట్టేసామనుకోండి, పైకి పొంగిపోకుండా ఉంటాయి. అలానే మనం ఈ విధంగా టీ పెట్టుకునేటప్పుడు పంచదారకి బదులుగా కొంచెం బెల్లం వేసుకున్నామనుకోండి, ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. సో షుగర్ ఉన్న వాళ్ళు కూడా ఈ విధంగా బెల్లం వేసుకుంటే హెల్త్కి కూడా చాలా మంచిది. ట్రై చేయండి. ఈ విధంగా టీ కానీ పాలు కానీ పైకి పొంగిపోకుండా ఒక గెరిటిని ఈ విధంగా బరువుగా ఉన్నటువంటి గెరిటిని పెట్టేసుకుంటే పైకి పొంగిపోకుండా ఉంటాయి. ట్రై చేయండి, చాలా చక్కగా యూజ్ అవుతుంది. చూసారు కదా, ఈ విధంగా అందులోనే మరుగుతాయి కానీ పైకి మాత్రం పొంగిపోకుండా ఉంటాయి. సో మనం ఏదైనా పని చేసుకున్నా కూడా ఆ టీ కానీ పాలు కానీ పొంగిపోకుండా ఉంటాయి. మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఈ విధంగా ఒక బరువుగా ఉన్నటువంటి గెరిటిని పెట్టేసుకుంటే పైకి పొంగిపోకుండా ఉంటాయండి. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. ఒక లెమన్ తీసుకుని ఒక హాఫ్ కట్ చేసుకోవాలి. దానిపైన కొద్దిగా
ఈ విధంగా మనం యూజ్ చేసుకునే కోల్గేట్ పేస్ట్ ఉంటుంది కదా, అది అప్లై చేసి అలానే ఎక్స్పైరీ అయిన ట్యాబ్లెట్స్ కానీ మనం యూజ్ చేయని ట్యాబ్లెట్స్ కానీ ఉంటూ ఉంటాయి కదండి, ఆ పౌడర్ కూడా ఈ లెమన్ పైన అప్లై చేసి ఈ రెండు కూడా బాగా నిమ్మబద్ద పైన అప్లై చేసి లోపలికి వెళ్ళే విధంగా ఇలా ఎళ్ళతో అనుకోవాలి. ఇది ఎందుకు ఉపయోగపడుతుందంటే మనకి ఎక్కువగా ఉదయం లేచిన దగ్గర నుంచి ఆడవాళ్ళం ఎక్కువగా కిచెన్లో వంట చేస్తూ ఉంటాం కదా, నిలబడేటప్పుడు ఎక్కువగా అరికాళ్ళ మంటలు, అరికాళ్ళు నొప్పులు, అలానే వాపులు వచ్చేస్తూ ఉంటాయి. చాలా ఇబ్బంది పడుతూ ఉంటాము. అడుగు తీసి అడుగు వేయాలన్నా కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం కదా, అలాంటి వాళ్ళకి చిన్న ట్రిక్ చాలా చక్కగా యూజ్ అవుతుంది. కొద్దిగా బేకింగ్ పౌడర్ కూడా వేసుకొని ఈ విధంగా లెమన్తో అరికాళ్ళు మొత్తం కూడా ఈ విధంగా క్లీన్ చేసేసుకుంటూ ఉన్నామనుకోండి, మనకి అరికాళ్ళు మంటలు కానీ అలానే పగుళ్ళు కానీ అలానే వాపులు కానీ అన్నీ కూడా చక్కగా తగ్గిపోతాయండి. ట్రై చేయండి. ఈ విధంగా కోల్గేట్ పేస్టు అలానే బేకింగ్ సోడా వేయడం వల్ల లోపల పగుళ్ళలో ఉన్నటువంటి డస్ట్ అంతా కూడా వచ్చేస్తుంది. అలానే దీనిలో ట్యాబ్లెట్ పౌడర్ కూడా వేసాం కాబట్టి ట్యాబ్లెట్ పౌడర్ ఈ పగుళ్ళలోకి వెళ్ళి చక్కగా మనకి పగుళ్ళ సమస్య కూడా తగ్గిపోతుంది. సో ఈ విధంగా రోజు తగ్గేంత వరకు కూడా క్రమేణా ఇలా రోజు చేస్తూ ఉంటే మంచి బెనిఫిట్ అయితే ఉంటుందండి. ట్రై చేయండి, 100% వర్క్ అవుతుంది. సో ఈ విధంగా క్లీన్ చేసుకుంటూ చక్కగా మనం ఇలా రుద్దుకుంటూ ఉన్నామనుకోండి, చాలా ఇబ్బందిగా ఉన్న వాళ్ళకు కూడా అరికాళ్ళ మంటలు కానీ అరికాళ్ళ నొప్పులు కానీ పగుళ్ళ సమస్య కానీ పోతుంది. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిఫిన్ చేసుకుందాం. అన్నం వార్చుకున్న తర్వాత గంజి ఉంటాయి కదండి, ఆ గంజిలో కొద్దిగా సాల్ట్ వేసేసుకొని గోరువెచ్చలుగా తాగుతూ ఉన్నామనుకోండి, మనకి బాడీ పెయిన్స్ తగ్గుతాయి. శరీరంలో ఉన్నటువంటి జీర్ణ వ్యవస్థ కూడా చక్కగా మనకి మెరుగుపడుతుందండి. ఈ విధంగా మనకి బాడీ పెయిన్స్ కూడా తగ్గిపోతాయి. ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళు ఎక్కువగా మోకాళ్ళ నొప్పులకి ఎక్కువగా పెయిన్ కిల్లర్స్ యూజ్ చేస్తూ ఉంటారు. అవి కాకుండా ఇంట్లో న్యాచురల్గా ఈ గంజిని కొంచెం గోరువెచ్చలుగా ఉన్నప్పుడే కొంచెం సాల్ట్, కొంచెం పసుపు వేసుకొని ఈ విధంగా త్రాగడం వల్ల ఎటువంటి క్రిములు ఉన్నా కూడా పసుపు వేయడం వల్ల బ్యాక్టీరియా ఉన్నంత కొట్టేస్తుంది. సాల్ట్ వేసుకొని ఈ విధంగా త్రాగడం వల్ల ఎటువంటి ఒళ్ళు నొప్పులున్నా, బాడీ పెయిన్స్ ఉన్నా, అలానే మోకాళ్ళ నొప్పులున్నా, నడుము నొప్పి ఉన్నా ఇవన్నీ కూడా తొలగిపోతాయి. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిఫిన్ చేసుకుందాం. టమాటాలు పాడయ్యాయని పడేస్తూ ఉంటాం, కానీ ఇలా కుళ్ళిపోయిన టమాటాలను ఎంత కుళ్ళితే అంత విలువైందని చెప్పుకోవచ్చు. సో ఈ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ అండి ఒక్కసారి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ప్లీజ్ అండి చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. ఇలా కుళ్ళిపోయిన టమాటాలను మనం పడేస్తూ ఉంటాం, కానీ దీనివల్ల చక్కగా మంచి బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి. బంగారం కంటే విలువైందని చెప్పుకోవచ్చు ఒక రకంగా. సో ఈ విధంగా కుళ్ళిపోయిన టమాటాలను సన్నగా కట్ చేసుకొని ఏదైనా ఒక బాటిల్లోకి వేసుకోవాలి. నేను ఇక్కడ ఒక బాటిల్లోకి వేస్తున్నాను చూడండి. తర్వాత ఈ విధంగా వేసుకున్న తర్వాత దీనిలో బియ్యం కడిగిన వాటర్ పోసుకోవాలి. ఇలా పోసుకుని రెండు కూడా బాగా మిక్సింగ్ చేసుకోవాలి. ఇలా ఈ టమాటా ముక్కలు బియ్యం కడిగిన వాటర్ రెండు బాగా మిక్సింగ్ అయిన తర్వాత ఒక నైట్ అంతా ఇలా ఉంచేయాలండి. ఇలాగా కిందకి పైకి 3-4 టైమ్స్ ఇలా అనుకుంటూ ఉంటే మొత్తం మిక్స్ అయిపోతుంది. సో ఒక నైట్ అంతా అలా ఉంచేసి మార్నింగ్ మన ఇంట్లో కొన్ని పూల మొక్కలను పెంచుకుంటూ ఉంటాం కదండి, పూల మొక్కలు మొదటిని ఈ వాటర్ పోసామనుకోండి మంచి క్రాప్ ఉంటుంది. పూలు కూడా కలర్ఫుల్గా పోస్తాయి. ఒక బూస్ట్ ఫెర్టిలైజర్ లాగా ఉపయోగించుకోవచ్చు. సో వేస్ట్ అని పారబోసే బదులు ఇలా బియ్యం కడిగిన వాటర్లో టమాటా ముక్కలను వేసేసి ఒక నైట్ అంతా అలా ఉంచేసి ఉదయం మార్నింగ్ మొక్కలకి ఇచ్చుకుంటే మంచి బెనిఫిట్స్ అయితే ఉంటాయి. పూలైనా కాయలైనా చక్కగా మంచి క్రాప్ అయితే ఉంటుందండి. పూలు కూడా కలర్ఫుల్గా పోస్తాయి. ట్రై చేయండి. ఐ హోప్ మరి ఈ టిప్స్ అన్ని మీకు నచ్చాయా? నచ్చితే ప్లీజ్ అండి చూస్తూ ఉండగానే చిన్న లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇలాంటి మరి ఎన్నో ఇంట్రెస్టింగ్ టిప్స్ కోసం ఛానల్ని ఫాలో అవ్వండి. వీడియో నచ్చితే ప్లీజ్ అండి చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ అందరికీ కూడా షేర్ చేయండి, ఎందుకంటే వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది కాబట్టి. సో ఈ టిప్స్ అన్నిటిలో ఏ టిప్స్ అయితే మీకు యూజ్ఫుల్గా ఉన్నాయో, ఏ టిప్స్ అయితే మీకు బాగా నచ్చాయి అనేది ప్లీజ్ అండి చిన్న కమెంట్ ద్వారా తెలియపరచండి. ఓకేనండి, మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బై బై. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.